కొండపైన అబ్రహాము ఇస్సాకును వధించాలి, బలివ్వాలి. అక్కడికి కూడా దేవుడు దూతను పంపాడు. ఖడ్గమును పైకెత్తగానే ఆ దూత అక్కడికి వచ్చి మరి ఖడ్గమును మరి ఆపడం జరిగింది. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? ఆ కుమారుని చంపడం కాదు. అందుకనే ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరే దేవుడు ఆ సమస్య నుండి నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. నీ కంటికి కనపడుతుంది. ఎట్లా కనపడుతుంది అదంటే అది నిన్ను చంపేస్తుంది. అయిపోయింది ఇంకా నీ పని. ఆ అప్పులు లేదా దయ్యము లేకపోతే దురాత్మలు లేకపోతే ఆ చేతబడి శక్తులు లేకపోతే నీకున్నటువంటి ఇబ్బందులు నిన్ను నాశనము చేస్తే నీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని పైన నీవు ఆధారపడితే గనక, దేవుని యందు విశ్వాసమును ఉంచితే గనక దేవుడు నీకు తోడై నిన్ను ఆ సమస్యలో నువ్వు మునిగిపోకుండా, నువ్వు నాశనము కాకుండా నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చాలాసార్లు మనం చూస్తాం, సొదొమ ఆ పట్టణాన్ని దేవుడు నాశనము చేయడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే లోబడలే, దేవుని మాట వినలే. అందుకు దేవుడు ఆయన యొక్క ఉగ్రతను ఆ పట్టణం పైనకి తీసుకొని వచ్చాడు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని అడుగుతూ ఉన్నాం, అయ్యా నాకున్నటువంటి సమస్య నుండి నాకు విడుదలను దయచేయి ప్రభా, నాకున్నటువంటి బాధల నుంచి విడుదలను దయచేయండి. యేసుక్రీస్తు ఒక సందర్భంలో గాలిని సముద్రమును ఆయన గద్దించగా మిక్కిలి నెమ్మదైపోయింది. ఏంటి? గాలి సముద్రం సైలెంట్ అయిపోయింది అన్నమాట. అప్పటిదాకా భయంకరమైనటువంటి శబ్దము. మరి అందులో ఉన్నటువంటి ఆ శిష్యులు కలవరపడ్డారు, భయపడుతున్నారు, ఇంకా ప్రాణం పోతుందేమో అన్నంత భయంలో ఉన్నారు. కానీ దేవుడు మరి యేసుక్రీస్తు గద్దించినప్పుడు అవన్నీ కూడా సైలెంట్ అయిపోయాయి. ఈరోజు మన లైఫ్లో కూడా చాలా భయంకరమైనటువంటి కేకలు మనకు వినబడతా ఉన్నాయి. చాలా భయంకరమైనటువంటి సమస్యలు మన చుట్టూ కూడా మనం భయపడుతూనే ఉన్నాయి కదా. నిద్రలో కూడా పడుకుందామంటే నిద్ర కూడా రావట్లేదు కదా కొంతమందికి. వస్తుందా అమ్మా? సమస్యలతో విసిగిపోయి నిద్రపోవడానికి, తినడానికి కూడా ఇష్టం అనిపించక, ఆహారం కూడా సరిగా తినట్లేదు అని వాళ్ళు చేతుల పైకి ఎత్తారు. సహించదు కదా, ముద్ద దిగదు, సహించదు మనకు. ఎందుకు? మనకున్నటువంటి బాధలు. అయితే ఒక విషయాన్ని మీకు చూపిస్తాను ఈరోజు. మార్కు సువార్త 16వ అధ్యాయం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎవరి వలన? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత, మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటే వారి యొక్క హృదయ కాఠిన్యము అంటే ఇందులో కొంతమంది
యేసుని నమ్మలే. అంటే ఎందుకు నమ్మలేదంటే బ్రతికి వచ్చాడు అన్న సంగతి వారు యాక్సెప్ట్ చేయలేకపోయినారు. వారి హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించను, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజము పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఇక్కడ చూద్దాం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎవరు నమ్మారు ఇక్కడ అమ్మా? కొంతమంది నమ్మారు. అది ఎట్లా అంటే, ఒకరేమో రైలు పెట్టి చూస్తే కానీ నమ్మలేదు, ఒకరేమో పక్కలో కదా బల్లెం పెట్టి ఎక్కడైతే నేను పొడిచారో ఆ గాయాలను చూసి, ఎవరైనా ఆయన పక్కన ఉన్నాయన్నే నమ్మాడా? నమ్మలే. కానీ ఇక్కడ యేసు క్రీస్తు ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యులు, వాళ్ళకి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన ఏది త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో మనం అడుగుపెట్టినప్పుడు దేవుడు వారి హృదయాన్ని చూస్తాడు, వారి మనస్సులను చూస్తాడు దేవుడు. అందుకే ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉంటే ఏంటంటే, నీవు నమ్మి బాప్తిజము పొందావు కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకో. నువ్వు విశ్వసించావు కాబట్టి నువ్వు ధైర్యము కలిగి ఉండు. అవిశ్వాసం నిన్ను చంపేస్తుంది, విశ్వాసము నిన్ను జీవింపజేస్తుంది. హల్లెలూయా.